హలో! నమస్తే అందరికీ. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ ఈవినింగ్. ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఎపిసోడ్ చూసిర్రా? మీకేమనిపించింది? ఎవరు వర్తీ కంటెస్టెంటు గ్రీన్ ఇవ్వడంలో కరెక్టే అనిపించింది. ఎవరికి గ్రీన్స్ అనవసరంగా ఇచ్చిరనిపించింది. ఎవరికి రెడ్స్ అయ్యో! ఎందుకు ఇచ్చిరబ్బా! అన్న ఫీలింగ్ వచ్చిందో కింద కామెంట్‌లలో చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ నాకు ఈరోజు చాలామంది బాగా పర్ఫార్మ్ చేసిరనిపించింది. ఎస్పెషల్లీ ఆర్‌జే చరణ్ కావచ్చు, ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాడు. టైమింగ్ ఉంది. డాన్స్ బాగుంది. అండ్ అమన్ వావ్ అనిపించింది. చాలా జోవియల్‌గా ఉన్నాడు. పర్సన్ తోటి ఎంటర్‌టైన్‌మెంట్ వస్తది. అంటే ఒక డ్రెస్‌కి ఎన్ని హోల్స్ ఉంటాయి అని చెప్పి అభిజిత్ ఏసిన బొమ్మలో అది సరిగ్గా చెప్పలేకపోయిండు. దానివల్ల కూడా ఫన్ జనరేట్ అయింది. తనకి తెలవని దాంతో ఫన్ జనరేట్ చేయగలుగుతాడు. తనకు తెలిసిన దాంతో అట్రాక్ట్‌గా ఎంటర్‌టైన్ చేయగలుగుతాడు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ సుమ కూడా మెరిపించింది. అండ్ రుచిత, నిహాని ఎక్సలెంట్ పర్ఫార్మర్. ఎక్సలెంట్ టైమింగ్ ఉంది. ఆర్గ్యుమెంట్ స్కిల్ ఉంది. కానీ తనకున్న ఆర్గ్యుమెంట్ స్కిల్ తనకున్న స్టబర్న్ అంటారు దాన్ని. మొఖం మీద చెప్పే నేచర్ వల్ల తనకొక పెద్ద మైనస్ జరిగింది. అండ్ దానివల్ల అభిజిత్ చాలా సీరియస్ అయ్యిండు. జడ్జ్‌గా ఉండాల్సినోడు గర్జ్ పెట్టుకున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది. ఈ ఎక్స్‌ప్రెషన్ చూడండి. ఈ ఫోటో పెడతా చూడండి. ఇక్కడ రుచిత, నిహాని ఎళ్ళిపోయేటప్పుడు నవదీప్ అండ్ బిందు మాధవి ఆ అమ్మాయికి గ్రీన్స్ ఇచ్చి పంపుతుంటే మీరెందుకు గ్రీన్స్ ఇచ్చిర్రు? నేను రెడ్ ఇచ్చిన కదా మీరెందుకు గ్రీన్స్ ఇచ్చిర్రు అన్నంత సెన్స్‌లో కోపంగా చూస్తున్నాడు. ఆర్గ్యుమెంట్ కూడా అదే రేంజ్‌లో పెట్టుకున్నాడు. అండ్ ఇంకొక విషయం కూడా గమనించిన. ఈ ఫోటో చూడుర్రి. అభిజిత్ శాలినికి హగ్ ఇవ్వడానికి ఓకే. సుమాకి కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. దండం పెట్టిండు. మిగతా వాళ్ళు షేక్ హ్యాండ్‌లు ఇచ్చిర్రు. బిందు మాధవ్ హగ్ ఇచ్చింది. నవదీప్ షేక్ హ్యాండ్ ఇచ్చిండు. ఈమె షేక్ హ్యాండ్ ఇయ్యడానికి వస్తే షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా ఇస్తా అని చెప్పడం కొంచెం, కొంచెం కమల్ హాసన్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది. నేను గమనించిన మీరు గమనించిరా లేదా కింద కామెంట్‌లలో చెప్పే ప్రయత్నం చేయండి. రైట్. అండ్ ఈ ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. నిన్న ఎపిసోడ్ రివ్యూలో నేను ఒక చిన్న పొరపాటు చేసిన. పొరపాటేం తప్పే చేసిన. శ్రీముఖి రన్నింగ్ రాజా అనే పర్సన్‌ని చెప్పు తీసుకొని కొడతా అన్నది అని నేను రాసుకున్నా. యాక్చువల్లీ నా హెడ్‌సెట్ ప్రాబ్లమ్ వచ్చిందా? లేదంటే నా స్పీకర్ ప్రాబ్లమ్ వచ్చిందా? నాకు అర్థం కాలేదు. నాకు అట్నే అనిపించింది. అట్నే రాసుకున్నా. 2 సార్లు అన్నదిగా 2 సార్లు కూడా అదే రాసుకున్నా. ఆ బుక్‌లో చూస్తే కూడా అదే రాసుకున్నా. కానీ చెంప పగలగొడతా అన్నది. చెప్పు తీసుకొని కొడతా. చెంప పగలగొడతా అంటే నేను చెప్పు తీసుకొని కొడతా అంట అన్నది ఎందుకు అంత మాట అనేది ఏందని చెప్పి చెప్పు సింబల్ కూడా డౌన్‌లోడ్ చేసి పెట్టినా నేను. అట్లా చేసిన. కానీ చెప్పు తీసుకొని కొడతా అనలేదు. చెంప పగలగొడతా అన్నది. రైట్. దాంట్లో తప్పేం లేదు. నేను చెప్పు అనేసరికి ఏందంటే తప్పు అరే గంత మాట అంటదా అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ చెంప పగలగొడితే మీదికొస్తే టచ్ చేస్తే చెంప పగలగొడతా అన్నది తప్పులేదు. ఎందుకంటే అతను అదొక ఏమంటారు అది ఆత్మరక్షణ కైండ్ ఆఫ్ థింక్ వస్తది. మీదికొత్తేనే చెంప పగలగొడితే మీదికొస్తే అన్న సెన్స్‌లో చెప్పింది. అఫ్‌కోర్స్ అతను ఆర్టిస్టు వచ్చిండు ఏదో పర్ఫార్మ్ చేస్తుండు అన్న సెన్స్ అనిపియలేదు కదా! ఆగమాగం చేసినట్టు అనిపించింది. సో సారీ శ్రీముఖి తప్పేం మాట్లాడలేదు. ఓకే. అతను చేసిన క్రింజ్‌కి ఆమె ఇచ్చిన రియాక్షన్ సరిపోయింది. నథింగ్ టు వర్రీ. సో నిన్న చెప్పింది నా వర్డ్స్ నేను వాపస్ తీసుకుంటున్నా. శ్రీముఖిది తప్పు లేదు. రైట్. ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. ఈరోజు కొన్ని తప్పులున్నాయి. శ్రీముఖి తరపున కొన్ని తప్పులున్నాయి. అభిజిత్ ఎస్పెషల్లీ అభిజిత్ ఏ విషయంలో గర్జ్ పెట్టుకున్నాడు? ఎందుకు రుచిత, నిహాన్ని టార్గెటెడ్‌గా మాట్లాడిండు అనేది కూడా మనం క్లారిటీగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ సరే ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్నోళ్ళు సబ్‌కా రైజర్స్ అందరినీ లేపేది మీరే కాబట్టి నేను ముద్దుగా మిమ్మల్ని పిలుచుకునే పేరు సబ్‌కా రైజర్స్. సబ్‌స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. పాతోళ్ళు లైక్ చేయండి, కొత్తోళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ చేసే ప్రయత్నం చేయండి. మస్తు ముచ్చట పెట్టాం కానీ ఈ ఎపిసోడ్ రివ్యూ చాలా చేద్దాం. ఇయాల ఎపిసోడ్‌లో ఓపెనింగ్ చాలా హ్యాపీ మూడ్‌తో ఉన్నారు వాళ్ళు. ఆ హ్యాపీ మూడ్‌లో ఆర్‌జే చరణ్ రావడం అతనికి అదృష్టము. ఇఫ్ ఇన్ కేస్ అతను వీళ్ళు సాడ్ మూడ్‌లోనో, బ్యాడ్ మూడ్‌లోనో, అగ్రెసివ్ మూడ్‌లోనో ఉంటే అతనేసిన జోకుల్ని వీళ్ళు తీసుకోలేకపోయే వాళ్ళు కావచ్చు. కానీ ఆర్‌జే చరణ్ మంచి టైమింగ్‌లో వచ్చిండు. వచ్చినోడు మంచి డాన్స్ చేసిండు. 'కొడకా కోటేశ్వరరావు' సాంగ్‌కి మంచిగా డాన్స్ చేసిండు. అదొకటి ప్లస్. అండ్ ఇంకోటి తను మాట్లాడతా నేను మీ క్లబ్‌లో జాయిన్ అయిపోదాం అనుకుంటున్నా. అంటే ఈ నో గర్ల్ ఫ్రెండ్ ఐయామ్ సింగిల్ నాట్ రెడీ టు మింగిల్. నేను మీ క్లబ్‌లో జాయిన్ అవుదాం అనుకుంటున్నా అన్న పాయింట్‌కి కూడా వీళ్ళు బాగానే కనెక్ట్ అయ్యారు. ఒరేయ్! మన్నాను ఇంత తొందరగా ఇంత చిన్న వయసులోనా? అంటే 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతోటి అయిపోయింది అన్నప్పుడు సెకండ్ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పిన పాయింట్‌లో తను నా టైమింగ్‌కి గాని, నా నా బిహేవియర్ గాని సింక్ అయితలేదు. నేను తనని మార్చే బదులు తను వదిలేసింది నయ్యం అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే తనని తనలాగా వదలాలి గదా! అని చెప్పి బిందు మాధవి అంటే జస్ట్ అందుకే వదిలేసిన. తన దారి తనది, నా దారి నాది అనడం. బ్రేకప్ అయిపోయింది గదా! అని చెప్పి అనడం. వాళ్ళు వదిలేయాలంటే ఇలా వదిలేయాలి అని చెప్పి వాళ్ళంతా నవ్వుకోవడం అంతా కూడా వాళ్ళ జోనర్ ఆఫ్ కామెడీకి బాగా దగ్గరగా ఉంది కాబట్టి బాగా కనెక్ట్ అయ్యారు అనిపించింది. ఎందుకంటే వాళ్ళెవరు పెళ్ళిళ్ళు చేసుకోలేదు. వాళ్ళంతా కూడా ఈ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్‌తో ఉంటారు కాబట్టి బాగా కనెక్ట్ అయిపోయారు. అండ్ ఇంకోటి బజ్ హోస్ట్ చేయాలన్నాడు ఈ అబ్బాయి. అంటే నేను 'బిగ్ బాస్'కి పోవాలి, 'బిగ్ బాస్' విన్నర్ అవ్వాలి కాదు. 'బిగ్ బాస్' విన్నర్ అయిన తర్వాత 'బిగ్ బాస్'లో సక్సెస్ అయిన తర్వాత నేను పోయిన సీజన్‌ని బాగా సక్సెస్ చేసుకొని నేను సక్సెస్ అయ్యి ఆ తర్వాత నేను బజ్ హోస్ట్ చేయాలి. అది నాకు ఇంట్రెస్టు. నాకు హోస్టింగ్ అవతలని క్వెషన్ చేయడం అనేది నాకు ఇంట్రెస్టు అని చెప్పిన విధానం కూడా తన ఫ్యూచర్ గోల్‌ని సెట్ చేసుకునే కైండ్ ఆఫ్ థాట్‌లో ఉన్నట్టుగా ఉంది. సో ఇది కూడా బాగా సింక్ అయితదన్నట్టు.
అంటే నేను 'బిగ్ బాస్'కి వస్తున్నది ఫేమ్ కోసమో, డబ్బుల కోసమో అన్న పాయింట్ చెప్పకుండా, నేను బజ్ హోస్ట్ కావాలి అని చెప్పడం కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మనకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తది. తను రైటర్ కమ్ రేడియో జాకీ కమ్ న్యూస్ ప్రజెంటర్ ఇట్లాంటియన్నీ చేస్తుండడంతోటి ఏందంటే విషయ జ్ఞానం ఉంటది అని ఒక క్లారిటీ వస్తది. ఎందుకంటే ఇప్పుడు ఒక న్యూస్ చెప్పాలి అంటే న్యూస్ గురించి తెలిస్తేనే చెప్తారు కదా! ఆర్జేయింగ్ చేయాలంటే కూడా చాలా వాటి మీద నాలెడ్జ్ ఉంటేనే చేస్తారు అన్న సెన్స్ ఉంటది కదా! అది ఉంది. అండ్ ఇక్కడ కొన్ని అంటే బుక్‌లెట్‌లో నువ్వు చనిపోతే నెక్స్ట్ జన్మలో ఎట్లా పుట్టాలనుకుంటున్నావు అంటే కోడిలాగా పుట్టాలనుకుంటున్నా అని రాసిన పాయింట్ కూడా నాకు కూడా భలే అనిపించింది. ఇంప్రెసివ్‌గా అనిపించింది. ఎందుకు అనంటే పోతా పోతా ఇద్దరు ఆకలి తీర్చిపోవచ్చు కదా! ఆ పాయింట్ చెప్పడం అది క్రేజీ ఉంది బేసిక్‌గా థాట్. ఇది కూడా ఇట్లాంటియన్నీ కూడా మనోడిని ఎలివేట్ చేసినాయని చెప్పొచ్చు. 'బిగ్ బాస్'ని చూసి ఎట్లా స్ట్రాంగ్ ఉండాలో నేర్చుకున్న అందరూ కలిసి మనల్ని కార్నర్ చేస్తే ఎట్లుంటదంటే ఈ 'బిగ్ బాస్'కి అవసరం బేసిక్‌గా ఇట్లాంటియి. ఇట్లాంటియి బయట నిజంగా 'బిగ్ బాస్'ని చూసి నేర్చుకొని మారతారా అంటే అది చెప్పలేము. చాలామంది 'బిగ్ బాస్' లవర్స్ అంతా కూడా దీన్ని ఏమంటారంటే 'బిగ్ బాస్ ఈస్ ఎ పర్సనాలిటీ షో. ఇక్కడ మనం చాలా నేర్చుకోవచ్చు. స్ట్రగుల్స్‌ని ఎట్లా ఫేస్ చేయాలో నేర్చుకోవచ్చు' అని ఇట్లాంటియన్నీ చెప్తా ఉంటారు. రియల్ లైఫ్‌లో ఇది అప్లికేబుల్ కాదు. ఎందుకంటే బయట అయితే ఎవ్వనితోని మాట్లాడకుండా వాడు సైలెంట్‌గా ఉన్నాడంటే నల్లికుట్టోడు అంటాం. అదే అక్కడ ఉన్నాడనుకో వాడు మైండ్‌తోటి బాగా ఆలోచిస్తుంటాడు. వాడు ఏదో థింక్ చేస్తున్నాడురా అంటాం. అక్కడ డిఫరెన్స్ ఉంటది. ఇప్పుడు అక్కడ విన్నర్ అయినోళ్ళంతా బయట సక్సెస్ అయ్యారంటే కాలేదు. ఇదే పాయింట్ వాళ్ళతోటి అంటే వాళ్ళకి కాలుతది. దట్స్ ఇట్. సో, అందుకే ఇయాల కొంతమంది అభిజిత్‌ని నువ్వు విన్నర్ అయిన తర్వాత 2 ఏళ్ళు ఖాళీగా ఉన్నావు గదా! అని ఒక మాట అనంగానే అతనికి రిజెక్షన్ ఇచ్చిండు గదా! సో, లైక్ దట్ అంటే ఉన్న మాట అంటే ఉలికెక్కువ అన్నాడు కోపం వత్తది ఎవరికైనా. సో, సరే మనోడు ఇదే పాయింట్‌ని ఇదే 'ఆర్‌జే చరణ్' ఎందుకు సక్సెస్ అయ్యిండని చెప్తా అంటే, అంటే 3 గ్రీన్స్ వచ్చినాయి కదా! సక్సెస్‌ఫుల్ కావడానికి కారణం ఏందంటే, ఇదే పాయింట్‌ని ఇంకో రకంగా అడగాలి. అడిగే విధానాన్ని బట్టి మొత్తం సిట్యుయేషన్ మారిపోతది. అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందంటే, నేను 'బిగ్ బాస్' బజ్ హోస్ట్ అయితా అంటే ఎవరిని ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తావు అనగానే శ్రీముఖిని చేస్తా అంటే శ్రీముఖిని కూర్చోబెట్టి ఒక క్వెషన్ అడిగిండు. తను హర్ట్ కాకుండానే తను చేసిన మిస్టేక్‌ని ఎత్తి చూపించే ప్రయత్నం చేసింది. శ్రీకాకుళం నుంచి వచ్చిన పర్సన్ అన్నాడు గానీ, శ్రీకాకుళమో కాదో తెలవదు గానీ, ఆల్ ఇండియా అందగాడు రవి గిట్ల జుట్టుని గిట్ల అనుకుంటాడు కదా! అతనికి పోయినసారి అమ్మాయిలు గొప్ప, అబ్బాయిలు గొప్ప అన్నప్పుడు నువ్వు అబ్బాయిలే గొప్ప, అమ్మాయిలు కాదు అన్నమాట కదా! నువ్వు అమ్మాయిలాగా చీర కట్టుకోవాలని చెప్పి కట్టించిర్రు కదా! అతన్ని అవమానించి పంపించిర్రు కదా పోయినసారి. సో, దాని మీదకెళ్ళి అట్లా చేసింది ఇన్సల్టింగ్‌గా అనిపియలేదా మీకు అనంటే, కాదు మేము ట్రిగ్గర్ చేసినాం అతను ఎట్లా రియాక్ట్ అయితాడో తెలుసుకోవడానికి అని చెప్పి ఆన్సర్ చెప్పింది. కానీ మీరు అవమానించిర్రు అని చెప్పి ఇండైరెక్ట్‌గా వాళ్ళకి చెప్పినట్టుగా అనిపించింది నాకైతే. అయితే అమ్మాయిలు గొప్పే, అబ్బాయిలు గొప్పే. ఇద్దరూ ఈక్వల్ అనే పాయింట్‌ని తీసుకుంటేనే కరెక్టు. అమ్మాయిలే గొప్ప అని అతన్ని చెప్పించాలి అని ప్రయత్నం చేయడం ఏందంటే, ఇది మేల్ డామినేషన్ ఉంది కదా! అని చెప్పి మేము ఫీమేల్ డామినేషన్ కోరుకుంటున్నాం అనేది తట్టుగా ఉంటది తప్ప, ఇక్కడ ఈక్వాలిటీ, ఈక్విలిబ్రియం మన్ను మశానం ఉండదన్నట్టు. సో, నెక్స్ట్ అభిజిత్‌ని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు కూడా సెన్సిబుల్‌గా అడిగిండు క్వెషన్స్. ఇప్పుడు మైండ్ గేమ్ తప్ప ఇంక నువ్వేం ఆడలేదని చెప్పి అందరూ అంటే, నీ స్టాండ్ ఏంటి దానికి అనంటే, అది అట్లా కుదిరిపోయింది అప్పుడున్నోళ్ళలో వాళ్ళ వల్ల ఇట్లా అట్లా కుదిరిపోయింది అదంతా. అది ఆడియన్స్‌కే క్రెడిట్ ఇస్తే నాకు కూడా క్రెడిట్ తీసుకోను అని చెప్పిండు. ఇది రియలైజేషన్. ఎందుకంటే ఆడియన్సు ఒకరిని హీరోని చేసి పెట్టుకుంటారు. ఆ హీరోనే జోకుతా ఉంటారు. ఆఫ్‌కోర్స్ అభిజిత్ తోపు, తురుము ఎక్సలెంట్. కానీ ఆ పరిస్థితులు ఏర్పడాలంటే ఆపోజిట్‌లో అఖిలు మిగతా వాళ్ళు ఉండాలి. ఉంటేనే ఆ పరిస్థితి ఏర్పడతది. ఇఫ్ ఇన్ కేస్ అంతకంటే ఎక్కువ ఆలోచించే వ్యక్తి ఇప్పుడు అభిజిత్ ఉన్నప్పుడు కౌశల్ ఉన్నాడనుకో, కౌశలే క్లిక్ అయితాడేమో ఎందుకంటే ఆయన సింపతి గెయిన్ చేసుకునే కాన్సెప్ట్‌లు ఉంటాయి. సో, లైక్ దట్ అట్లా మారుతదేమో. ఇప్పుడు మనం ఆలోచిస్తే విన్నర్స్ అందరిని ఒక దాంట్లో ఏస్తే ఎవరు విన్నర్ అయితరు? అప్పుడు కూడా మనకు ఒకరే విన్నర్ అయితరు. మిగతా వాళ్ళంతా నచ్చకుండా పోతారు. లైక్ దట్ అట్లా ఉంటదన్నట్టు. సీజన్ బట్టి మారిపోతా ఉంటది ముచ్చట. ఒకటే సీజన్‌లో కౌశల్‌ని, రాహుల్‌ని, సన్నీ మచాని, నిఖిల్‌ని, రేవంత్‌ని, పల్లవి ప్రశాంత్‌ని అందరిని 10 మంది విన్నర్‌లను కళ్యాణ్‌ని అందరిని తీసుకుపోయి అందులో పడేస్తే 9 మందిని ఎట్లుంటది? గమ్మత్తుండదా ముచ్చట? అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పటికే మనం జోకినాం, భజన చేసినాం, మెచ్చుకున్నాం వాళ్ళందరిని పక్కన పెట్టి అందులోకెళ్ళి ఒక్కడు బయటకొత్తాడు. ఆ ఒక్కడికి మళ్ళీ మనం జోకుతా ఉంటాం. రైట్. అప్లోడ్ చేస్తామని అర్థం. రైట్. నెక్స్ట్ ఇతను పుట్టిన సంవత్సరానికి నవదీప్ అన్న ఫీల్డ్‌కి వచ్చిన సంవత్సరానికి మధ్యలో లాట్ ఆఫ్ ఇయర్స్ గ్యాప్ 20+ ఇయర్స్ గ్యాప్ అయితే అతను 3 ఏళ్ల పిల్లగాడు ఉన్నప్పుడు మనోడు ఇండస్ట్రీకి వచ్చిండనేది అదొక ఫన్నీగానే ఎళ్ళింది అదంతా కూడా. ఒక రౌండప్ చేసి నిన్ను రిజెక్ట్ చేస్తాము ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అంటే, అక్కడ దానికి రియాక్ట్ అయిన విధానం ఉంటది చూడు. ప్లీజ్ అని ఒకడు కింద పడి ఏడ్చినోడు ఒకడు అని చెప్పి ఏడ్చుకుంటూ పోయినోడు ఒకడున్నాడు. అట్లా రకరకాలుగున్నారు. అట్లా కాకుండా టక్కున రిజెక్ట్ చేస్తే ఏంటంటే నేను ఆహార దీక్ష చేస్తాను. ఏంటి నిరాహార దీక్ష? నిరాహార కాదు ఆహార దీక్ష తింటూ బాధపడతా. ఎందుకు నిరాహార తినకుండా అన్నట్టుగా. ఎందుకంటే బయట పోయి యుద్ధాలు చేసి వీళ్ళ మీద ఆపోజిట్‌గా మాట్లాడి చేసే కన్నా, ఏడ్చే కన్నా, బాధపడే కన్నా సింపుల్‌గా నా పని నేను చేసుకుంటా, తినుకుంటా బాధపడతా అని చెప్పి ఆహార దీక్ష అనేది కనెక్ట్ అయిపోయాను. స్టేజ్ మీదకొచ్చి గ్రీన్స్ ఇచ్చిర్రు మనోడికి. డాన్స్ పాట అది 'కొడకా కోటేశ్వరరావు' సాంగ్ రాంగానే డాన్స్ చేసిండు. చాలా బాగా చేసిండు.
అక్కడ కూడా ఇంప్రెస్ అవుతారు. అంటే వీడు కంప్లీట్ ప్యాకేజ్ ఉన్నారా, మనకు అన్ని రకాలుగా ఉపయోగపడతాడు, టైమ్లీ పంచులేస్తాడు, కామెడీ ఉంది, సెన్సిబుల్గా మాట్లాడగలుగుతున్నాడు, క్వశ్చన్ చేయగలుగుతున్నాడు, ఒక ఆన్సర్ రాస్తే దానికి ఒక అర్థం పరమార్థం దరిద్రంగా లేకుండా అర్థం పరమార్థంతో ఉంటే చాలు కదా. అందచందంగా ఉన్నాడు, మనిషి కూడా బాగున్నాడు. సో మనడు కూడా ఒబేసిటీ నుంచి వెళ్ళి ఈ జర్నీ ఉందంట. అంటే ఒబేస్ నుంచి ఇట్లా అయిందట. మిథిలేష్ రెడ్డి కదా ఒబేసిటీ నుంచి ఇట్లా మారిండు అన్నారు కదా. చరణ్ కూడా ఒబేసిటీ నుంచి ఇట్లా మారిండట. భలే మారుతుర్రబ్బా వీళ్ళు. నేను కిలో కండ పెంచుదామంటే కాదు, ఎప్పటికొకటే పర్సనాలిటీ వేసుకొని ఉంటా. సరే ఈ అబ్బాయి పోయిన తర్వాత బేబ్జాన్ అనే అమ్మాయి వచ్చింది నెల్లూరు నుంచి. అమ్మాయి కొంచెం డిఫరెంట్గా మాట్లాడాలి, డిఫరెంట్ యాటిట్యూడ్తో ఉండాలి అన్న పాయింట్ తోటి వచ్చేసరికి ఏంటంటే దొరికిపోయినట్టు అయిపోయింది. తనకు నిజంగా తను ఎట్లుంటుందో, తను అంటే ఇంట్లో ఎట్లుంటుందో, ఇంట్లో అమ్మ నాన్నతోటి, అన్న తమ్ముడితోటి ఎట్లుంటుందో, ఫ్రెండ్ తోటి ఎట్లుంటుందో అట్లుంటే వర్కౌట్ అయిపోయేది. తన నేచర్ నిజంగా అట్లాంటిది అనిపించలేదు. నాకు కూడా అనిపించలేదు. వాళ్ళు కూడా అదే అనుకున్నారు. ఎందుకు వచ్చినావు అంటే పైసల కోసం వచ్చినా, మాట్లాడాలి అని మాట్లాడింది అన్న ఫీలింగ్లో వచ్చింది. నువ్వు బిగ్ బాస్కి పైసల కోసం అయితే రావు కదా, ఫేమ్ కోసం వస్తావు. కానీ ఫేమ్ అని కూడా చెప్పొద్దు. దానికి ఏంటంటే నన్ను నేను ఇప్పుడు అమాన్ చెప్పిండు చూడు డైలాగ్, ఎట్లుందంటే సేమ్ థింగ్ కానీ డిఫరెంట్ వర్షన్లో చెప్పిండు. నన్ను నేను ప్రజెంట్ చేసుకోవడానికి వస్తున్నా అని చెప్పిండు. యాజ్ అన్ యాక్టర్ నాకు గుర్తింపు రావాలి అంటే, దాన్ని ఫేమ్ రావాలి అని అన్నామంటే, ఆహా నువ్వు ఫేమ్ కోసం వస్తున్నావా అని క్వశ్చన్ చేస్తారు జడ్జెస్. నన్ను నేను ప్రజెంట్ చేసుకోవడానికి వస్తున్నా అంటే ఎట్లుంది, గమ్మత్తుంటుంది అన్నట్టు అట్లా. రైట్. ఇక్కడ నేను పైసల కోసం వస్తున్నా అన్నది, డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ రాదు అన్నట్టుగా చెప్పింది. నీ బెస్ట్ డే ఏంటి, వర్స్ట్ డే ఏంటంటే బ్రేకప్ జరిగిన రోజు బెస్ట్ డే అన్నది, లవ్ చేసిన రోజు వర్స్ట్ డే అన్నది. కొంచెం మళ్ళీ కన్ఫ్యూజ్డ్గా ఉంది, రకరకాలుగా ఏదేదో అయింది. మొత్తానికి అయితే నాకొద్దు, రెడ్ ఇస్తా అంటే నాకొద్దు అంటది. నేను తిక్కగా ఉన్నా అంటే నేను తిక్కగా ఉంటా, అట్లుంటా ఇట్లుంటా, మెచ్యూర్డ్ అన్నీ చెప్పింది కానీ వర్కౌట్ కాదని పంపించారు. కొంచెం మనకి అంటే కరెక్టే, రెడ్ ఇవ్వడం కరెక్ట్గానే న్యాయంగానే ఇచ్చారన్న ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ మూడబ్బా, ఇప్పుడు చరణ్ దగ్గర చాలా హ్యాపీగా జోవియల్గా తీసుకున్న పాయింట్ వేరే వాళ్ళ దగ్గర తీసుకోలేకపోయారు అట్లా. నెక్స్ట్ ఎంబడే డ్రెస్ మారింది, గోల్డ్ డ్రాప్ వైట్ గోల్డ్ వచ్చారు అన్నారు. విశిష్ట, నిఖిల్ అండ్ రాక్ స్టార్ రాజ్ సిద్ధు, ఇంకొకరు ఎవరు నిఖిల్, ఇంకొకరు ఎవరు ఉన్నారబ్బా సత్య రాయప్రోలు. ఆమె చాలా బోల్డ్గా ఉంటుంది అక్కడ, చాలా చక్కగా చీర కట్టుకొని వచ్చింది, చాలా క్లాస్గా రెడీ అయ్యి వచ్చింది. ఆమె తను ఎలాగ ఉంటుందో నిజంగా అట్లా వస్తే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేది. అంటే ఎవరం ఎట్లుంటామో అట్లుంటే, ఇప్పుడు ఆర్జే చరణ్ అనే పర్సన్ ఎట్లుంటాడో గట్టినే ఉన్నాడు గంతే, ఇంటికాడ ఎట్లుంటో గట్లున్నాడు కాబట్టి అతను తీసుకున్నారు. రా అండ్ అమన్ అనే అతని నేచర్ అదే, అందుకే తీసుకున్నారు. ఈవెన్ అమన్ ఫ్లటింగ్ చేస్తుండు బయట పులిహోర కలుపుతుండు అని సుమా చెప్పడం ఆ టైంకి, అది తనకు చాలా ప్లస్, అమన్కి చాలా ప్లస్. వాళ్ళకి కావాల్సింది అదే కదా కంటెంట్. ఆ కంటెంట్ ఇవ్వగలుగుతాడని తెలిసింది కదా, పులిహోర కంటెంట్ ఇస్తాడు అని. దట్ వాజ్ బ్యూటిఫుల్. ఆ టైము, అదృష్టము, ఆ టైంకి నెక్స్ట్ సుమా రావడం, సుమా చెప్పడము, అక్కడ అంటే పంపించకుండా అమన్ని గ్రీన్స్ ఇచ్చేసి పంపించకుండా అక్కడ కూర్చోబెట్టడం, అదంతా తన అదృష్టం, అమనుకున్న అదృష్టం అదంతే. రైట్. వైట్ గోల్డ్ నుంచి వెళ్ళి వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళల్లో నిఖిల్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అంట. పాపం ఆయన బయట చాలా చెప్తాడు, నన్ను సరిగ్గా ఏం అడగలేదు, నేను ఫిట్నెస్కి గురించి అని చెప్పి మాట్లాడుతుంటే దాని గురించి ఏం అడగలేదు, ఏదేదో చెప్పారు, నన్ను రిజెక్ట్ చేశారు, అసలు వాళ్ళు జ్యూరీ ఎంత వేస్ట్ అని చెప్పారు. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు టైం అబ్బా, మీ టైం కరెక్ట్గా ఉండాలి, మీరు పోయిన అక్కడ లోపలికి పోయిన టైము కరెక్ట్గా ఉండాలి, వాళ్ళ మూడు కరెక్ట్గా ఉండాలి. ఇదంతా దరిద్రమైన సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నట్టు. 3 రోజులు నిద్ర లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు మిమ్మల్ని పిలిచినప్పుడు పొద్దుగాలనే పోతే యాక్సెప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సాయంత్రం ఎప్పుడో నైట్కి 12కి 1కి పోతే ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఉంటాయి అన్నట్టు. వాళ్ళ మూడు బాగుండదు అంతే. నెక్స్ట్ రాక్ స్టార్ రాసిద్దే అన్నాడు అభిజిత్ని, ఇదివరకు బిగ్ బాస్ వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరు అంత పెద్ద సక్సెస్ఫుల్గా లేరు, అట్లా కాకుండా నేను ప్లాన్ చేసుకుని తట్టుంటానంటే ఇది చెప్పినట్టున్నాడు. అభిజిత్ కూడా గెలిచిన తర్వాత ఏముంది, ఏం లేదు కదా, ఖాళీగా ఉన్న 2 ఏళ్ళ అంటే కాలుతుంది కదా, ఎవరికైనా కాలుతుంది. ఇప్పుడు ఒకటే అబ్బా, జీతం ఇచ్చేటోడికి ఎదురు తిరిగితే జీవితాలు తలకిందలు అవుతాయి అన్నట్టుగా అతను వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు అతన్ని బ్లేమ్ చేస్తే ఖచ్చితంగా అతను తొక్కేస్తాడు. అది హ్యూమన్ మెంటాలిటీ, అది అర్థం చేసుకోవాలి. రుచిత నిహాని చేసిన ఒక పెద్ద మిస్టేక్ కూడా ఏందో చెప్తా. విశిష్టాన్ని ఏం అడగలేదబ్బా, పంపించారు. వైట్ గోల్డ్ నుంచి సెలెక్ట్ చేసుకుని ఆమె బెంగళూరు నుంచి ఎక్కడి నుంచి వచ్చినట్టుంది, ఐటీ ఎంప్లాయ్ అనుకుంటా అయితే. సో ఆమెను పంపించేసారు. ఒక్కసారి బిగ్ బాస్లోకి పోతే కథ మారిపోతుంది అన్న ఉద్దేశంతోనే అందరూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే చూడు, బిగ్ బాస్ అగ్నిపరీక్షకు పోతేనే వేలల్లో ఫాలోవర్స్ వచ్చి రాత్రికి రాత్రి లక్షలలో ఫాలోవర్స్గా పెరిగిపోతూ ఉంటే ఎవరైనా మైండ్ బ్లాక్ అవుతుంది కదా. నెక్స్ట్ వీళ్ళందరినీ
మొత్తం వైట్ గోల్డ్ అన్నీ వైట్ వాష్ చేసి పంపించారు. ఎందుకంటే వైట్ గోల్డ్ నుంచి ఒక్కరు చాలు వాళ్ళకి. ఆల్రెడీ మిథిలేష్ వచ్చేసిండు. గోల్డ్ డ్రాప్ నుంచి ఒక్కరు చాలు, రేపు వస్తారు. గోల్డ్ డ్రాప్ నుంచి సృష్టి వ్యాకరణం రేపు వస్తుంది, ఆమె సెలెక్ట్ అయిపోతుంది. సో అందులో నుంచి ఒకరు, ఇందులో నుంచి ఒకరు వచ్చి చాలు వాళ్ళకి. నెక్స్ట్ భరత్ అనే పర్సన్ వచ్చిండు ఓల్డ్ సిటీ నుంచి వెళ్ళి. పొట్టు పొట్టు ఆకలుంది ఆయా షేర్ ఆయా షేర్ ఆ పాట ఉంది. చాలా బాగా పాడిండు ఆయన. నేను ఊరికే కామిగా పాడుతున్నాను కానీ భరత్ బాగానే పాడిండు. అండ్ నాకు ఈ పాట వింటే అదే గుర్తొస్తుంది అబ్బా. జడలురో జడలురో అడలురో దడలురో ఆ ఎమోషనల్ పాట విన్నారా మీరు? ఈ పాట జడలురో ఈ పాటకి ఇన్లే. నేను ఒక రీల్ చేసిన భలే ఉంటుంది అది, చూడుర్రి. हे दर का सुल्ताने माँ घर का सैताने चल शिकार जैया जुम्बल के आया शेर పచ్చబొట్టు గాయమిది ఆయా షేర్ గుంజుకునే న్యాయమిది ఆయా షేర్ బూడిదల గడ్డ ఇది ఆయా షేర్ మాతో రాయబడ్డ కథే ఇది ఆయా షేర్ జడలురో జడలురో హడలురో ధడలురో కొడతరో తొడలురో తీస్తరో తోలురో సవారికి దొరుకు బిడ్డ శవాలే లేస్తాయి బిడ్డ పేగులు తీసి మెడలో వేసి ఆడుతాం బిడ్డ ఆడుతాం బిడ్డ. నెక్స్ట్ అమన్ మసూద్ వచ్చిండు. చాలా 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 ఎంటర్టైన్ చేసిండు అబ్బా. ఏమని అనుకోరు, నాకు యాక్టింగ్ చేసిన విధానం కూడా నచ్చింది. ఆ 2 వేరియేషన్స్ అంటే నేను కూడా క్రయింగ్, ఎవడైనా క్రయింగ్ చేస్తానులే అని సెన్స్ అనిపించింది. యాక్టింగ్ ప్యాషన్ అన్నట్టు అనగానే యాక్టింగ్ చేస్తావా చేయమని అంటే నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా మొత్తం యాక్టింగ్తో మెప్పించాలి అనగానే చూడంగానే ఏంటంటే నైస్ సీన్, నైస్ యాక్టింగ్. అమ్మకి మందులు తీసుకుపోవాలరా ప్లీజ్ రా, వదిలేంట్రా, నేను తప్పు చేయలేదురా అని అంటే ఓకే బాగానే చేస్తుండు, బాగానే ఎమోషన్ పండిస్తుండు అన్న ఫీలింగ్ వచ్చింది. తక్కన వేరియేషన్ చూపించిండు. దట్ వాజ్ బ్యూటీ. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఒక యాక్టర్ ఎలా చేసింది అనేది చూడంగానే మనకు అర్థమైపోతుంది. బాగా ఎవరైనా జడ్జ్ చేయగలుగుతారు అనుకో. నాకు ఇంకా బాగా నచ్చింది. రైట్, నెక్స్ట్ కొంచెం నాకు అంత పర్ఫెక్ట్ ఏం కాదు, నేను కొంచెం పుష్ ఇస్తే ఇచ్చి పడేస్తా అని చెప్పిన విధానం కూడా తన నేచర్కి అద్దం అన్నట్టు. అంటే నాకు కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా పోతా అనగానే వాళ్ళు కూడా జడ్జెస్ కనిపిస్తుంది, ఆహా వీడికి కొంచెం పుష్ ఇస్తే బాగా చేస్తారట, మనం ఎంకరేజ్ చేద్దామా అన్న థాట్ వస్తుంది. అది ముందే ఇచ్చేసింది వాళ్ళకి ఆ థాట్. నెక్స్ట్ క్యారెక్టర్ అంటే మనిషికి ఏం కావాలంటే క్యారెక్టర్ కావాలి, క్యారెక్టర్ ఫ్లిప్ కావద్దని చెప్పిండు. మనకి ప్రోమోలనేమో ఒకే క్యారెక్టర్ ఉండాలి, లైఫ్ లాంగ్ ఉండాలి, ఇట్లాంటివన్నీ చూపించారు. కానీ ఇక్కడ క్యారెక్టర్ ఫ్లిప్ కావద్దని చెప్పింది మాట చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత నీ ఫ్రెండ్కి నీకు కలిపి ఒక సిచ్యువేషన్ వస్తుంది, వాడిని నామినేట్ చేసి ఎలిమినేట్ చేస్తేనే నీకు కప్పు కొడతామంటే ఏం చేస్తావు? కప్పు ఫ్రెండ్ కోసం త్యాగం చేస్తావా, లేదంటే నువ్వు సెల్ఫిష్గా ఉంటావు అంటే నాకు సెల్ఫిష్గా ఉంటాను. గేమ్ ఇది, గేమ్ ఈజ్ గేమ్. గేమ్ అయిపోయిన తర్వాత బయట బర్గర్ తింటావా, పిజ్జా తింటావా, కానీ ఇక్కడ మాత్రం గేమ్ అంటే నేను గివ్ అప్ ఇయ్యను, ఏదన్నా బయట చూసుకుంటా అన్నాడు. ఇది బిగ్ బాస్ ట్రూ బిగ్ బాస్ ఆడియన్స్కి అండ్ బిగ్ బాస్ టీమ్కి అండ్ బిగ్ బాస్ ఇప్పుడు జ్యూరీలో ఉన్న జడ్జెస్కి ఇది 100కు 100 మార్కులు ఇచ్చే థింగ్. అందుకని అది 10కి 10 ఇస్తానే మార్కులు అన్నాడు. సో అంతే మరి ఇక్కడ ఏంటంటే సెల్ఫిష్గా గేమ్ ఆడితేనే పర్ఫెక్ట్, అంతే ట్రబుల్ పర్సన్ కింద అవుతావు. సో అదే చెప్పిండు. అండ్ కలెస్థెనిక్స్ వచ్చా అంటే జంపులు చేసిండు. సో బాగానే చేసిండు, అది కూడా ప్లస్. ఇప్పుడు చూడు చరణ్కి కదా ఎట్లయితే అన్ని రకాల మల్టిపుల్ ప్లస్ అయినా ఇతనికి కూడా అన్ని మల్టిపుల్ ప్లస్లు. ఆ తర్వాత ఒక పజిల్ లాంటిది ఇచ్చేసిండు అభిజిత్ భాయ్. ఇస్తే దాని మీదకి కామెడీ స్టార్ట్ అయింది కదా, నెక్స్ట్ లెవెల్ కామెడీ అయింది, బాగుంది. యాక్చువల్లీ అది సింపుల్ క్వశ్చన్, కానీ లాజికల్ థింకింగ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అది సింపుల్ క్వశ్చన్స్, అది లేని వాళ్ళు బాగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ బొమ్మ వేయంగానే నాకు టక్కన 6 అని చెప్పి చెప్పేస్తాను నేను. అదే టేస్టీ తేజ ఉంటారు చూడండి, ఇట్లా పజిల్స్ అని ఈజీ సాల్వ్ అవుతారు. నేను కూడా పజిల్స్ అని ఈజీ సాల్వ్ చేసే కైండ్ ఆఫ్ మెంటాలిటీ. సో ఈజీ సాల్వ్ చేస్తాను, కానీ చాలామంది సాల్వ్ చేయరు. ఆ సాల్వ్ చేయకపోవడం వేరు, ఆ సాల్వ్ చేయకపోవడంలో తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, తను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్స్ వల్ల ఫన్ జనరేట్ అయింది, న్యాచురల్ ఫన్ జనరేట్ అయింది. ఇది ఏంటంటే స్ట్రెస్ బస్టర్ కింద అవుతాడు మనిషి. సో అందుకోసం అని చెప్పి ఇట్లాంటి వాడు ఉంటే బాగుంటుందని చెప్పి ఇచ్చారు. అయితే దీని మీదకి వెళ్ళి నువ్వు ఎస్ఏ రాయి కూర్చుండు అక్కడ, నువ్వు తప్పు చేసినావు అని చెప్పి ఇట్లా శ్రీముఖి ఇంకొంచెం ఫన్ అంటే మనకి ఆపోజిట్లో ఫన్ ఇచ్చేటోళ్ళు ఉంటే మనకు పంచులు వేయగలిగితే, ఇప్పుడు సుధీర్ అన్న ఉంటాడు, సీన్ అన్న రాంప్రసాద్, సుధీర్ అన్న. రాంప్రసాద్ బిగ్ బాస్ సీజన్ 10కి పోతున్నాడు. వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇందులో ఒకరు పంచ్ చేస్తారు, ఒకరు యాక్టింగ్ చేస్తారు, ఒకరు ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. ఈ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడము, పంచులు తీసుకోవడము అమ్మన్ దగ్గర ఉంది, అది ప్లస్ అయింది. సో నెక్స్ట్ సుమ వచ్చింది, అతను తెలుసా అని చెప్పి అతనితో మజాకులు చేయడము, ఆమె కూడా చాలా
ఫస్ట్ థింగ్ నవదీప్ భయ్ అన్నట్టుగా చాలా క్యూట్‌గా ఉంది మనిషి. అందుకే గ్రీన్ ఇస్తున్నా అని చెప్పిండు కదా! సో, తన ఆన్సర్‌లు కూడా క్యూట్‌గా ఉన్నాయి. నువ్వు నీ పేరు చెప్పు, పుట్టుపూర్వోత్తరాల గురించి చెప్పు అంటే, ఆమె మొత్తం ఔరంగజేబు దగ్గర నుంచెళ్ళి, అక్కడి నుంచెళ్ళి వచ్చినాం మేమని చెప్పి ఎక్కడెక్కడిదో చెప్తాంది. హిందీ మాట్లాడతాం ఇంట్లో అని చెప్పింది. రకరకాల పర్సన్స్ ఉంటారు. రాజ్‌పుత్‌లు ఉంటారు. హిందీ మాట్లాడుకుంటారు. వాళ్ళ భాష మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఇక్కడికొచ్చి సెటిల్ అయిపోయిన మార్వాడీస్ కూడా తెలుగు మాట్లాడతారు. వాళ్ళు ఇంటికాడ పోతే హిందీ మాట్లాడుకుంటారు. అందరూ నువ్వు 100 ఏళ్ల క్రితం జరిగింది చెప్పినావు. అది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్‌గా చెప్పాలని చెప్పిందన్నట్టు. కానీ పూస గుచ్చినట్టు చెప్తావంటే వీళ్ళు ఇన్నరు చూడు. మిగతా వాళ్ళకి ఇనలే. క్వెషన్‌లు అడ్డం క్వెషన్‌లేసి ఆగమాగం చేసిర్రు. నెక్స్ట్ ఈమొచ్చి నేను అక్కడికి రావచ్చా అని చెప్పి వచ్చిన తర్వాత థాంక్ యూ అని చెప్పి హాయ్, బాయ్ చెప్పిన తర్వాత అక్కడికి రావచ్చని పోయి షేక్ హ్యాండ్ ఇచ్చింది. నవదీప్ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చిండు. బిందు మాధవ్ గారికి హగ్ ఇస్తే హగ్ ఇచ్చింది. ఇక్కడ షేక్ హ్యాండ్ ఇచ్చిండు అభిజిత్‌కి. ఇస్తే ఈమె సుమ షేక్ హ్యాండ్ ఇస్తే ఇట్లా. ఏంది బ్రో ఇది? ఏంది ఒకరికో న్యాయం, ఇంకొకరికో న్యాయం. మరీ అంటన్ ముట్టనంతా మళ్ళా ఏందో వెరైటీ. సరే, ఆ ఫ్యామిలీ స్టోరీ చెప్పేసిన తర్వాత నాలో 3 క్యారెక్టర్లు ఉన్నాయి. ఒకటి కామ్‌గా అభిజిత్ గారిలాగా ఉండగలుగుతా, కోపంగా బిందు మాధవ్ గారిలాగా రియాక్ట్ కాగలుగుతా, క్లోజ్ అయితే నవదీప్ గారు అంత క్లోజ్‌గా ఉండగలుగుతా అన్నట్టుగా చెప్పింది. మరి శ్రీముఖిని కవర్ చేయంటే ఇక అట్లా మొత్తంగా అందరినీ కవర్ చేసే ప్రయత్నం చేయడం. అమాన్‌కి బాగా స్కోప్ ఇక్కడ దొరుకుతా ఉంది. అక్కడ పక్కన ఉంది చూస్తా ఉన్నాడు, మాట్లాడుతా ఉన్నాడు. ఇదంతా జరుగుతా ఉంటే ఇతని గురించి నీ ఒపీనియన్ ఏందంటే, అదే వేరే అమ్మాయిలతో బాగానే సైట్ కొడుతున్నాడు బయట. పులిహోర బాగానే కలిపిండు ఒక అమ్మాయితో అని. అపూర్వ అనే అమ్మాయితోటి అమన్ పులిహోర కలుపుతున్నాడు అని చెప్పి అప్పటికే బాగా టాక్ నడిచిందన్నట్టు అక్కడ. అంటే కలిపిండు కాబట్టే వచ్చింది. ఊరికే నత్తదా? పొగలేందే నిప్పులేందే పొగొత్తదా చెప్పుర్రి. నెక్స్ట్ యెల్లో కలర్ ఏసుకున్నాడు. అది క్రింజ్‌గా ఉందని చెప్పి ఆమె కౌంటర్ చేయడం. ఆ తర్వాత ఆళ్ళిద్దరిని అమ్మాయిలు గొప్ప, అబ్బాయిలు గొప్ప డిబేట్ చేసుకోమంటే అక్కడ బిందు మాధవ్ గారితో కావచ్చు, ఇక్కడ కావచ్చు 50-50 సరెండర్ అయిపోతారు అని చెప్పి చెప్పడం అంతా కూడా ఫన్ జనరేట్ చేసిందన్నట్టు. ఇక ఆవు పేడ తీసుకొచ్చిర్రు. ఓసిడి అని అంటే ఆవు పేడ రుద్దుకుంటా అని ఇట్లా పెట్టేసరికి ఆపిర్రు. సో, మొత్తానికి క్యూట్‌గా ఉంటే బాగుంటుందని 2 గ్రీన్స్ ఇచ్చిర్రు. 2 గ్రీన్స్ ఇచ్చిన ఈ అమ్మాయిని ఆ తర్వాత నిష్కారణంగా అంటే ఎటువంటి కారణం లేకుండా బయట పంపించేసారు. టాటా బై బై చెప్పి బయట పంపించేసారు. ఇది 4th రోజు న్యాయముల్లా. బాగుంది అమ్మాయి, బాగా మాట్లాడుతుంది, ఏదైనా చేయగలుగుతుంది, క్యూట్‌గా ఉంటుంది. నేను అనుకున్నా ప్రియా శెట్టి లాగా ఏమైనా తీసుకుంటారేమో అని, కానీ తీసుకోలే. నెక్స్ట్ అక్షయ్ వచ్చిండు. అక్షయ్‌ది తప్ప, జడ్జెస్‌ది తప్ప మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. అక్షయ్ మీద ఆల్రెడీ ఒక చిన్న ఇంప్రెషన్ ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇతన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడో ఒక చోట చూసుంటారు. నేను ముందే చెప్పిన అక్షయ్‌ని తీసుకునే ఛాన్సెస్ తక్కువ ఉంటాయని. దానికి కౌంటర్‌గా అక్షయ్ ఫ్రెండ్ అనుకుంటా ఆయన రోస్టింగ్ వీడియోలు చేస్తూ ఉంటాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో మాట్లాడదాం అని చెప్పి కామెంట్ పెట్టిండు. నాకు వాళ్ళ మెంటాలిటీ, బిగ్ బాస్ టీమ్ మెంటాలిటీ తెలుసు కాబట్టి నేను వీళ్ళని తీసుకుంటారు, వీళ్ళని తీసుకోరు అని చెప్పిన అనే పాయింట్ అర్థమవుతుంది. ఇన్నేళ్ళు బిగ్ బాస్ రివ్యూస్ చేసినాం కాబట్టి. ఒకడు ఇప్పుడు బిగ్ బాస్ ఈ అగ్నిపరీక్షలు రిజెక్ట్ అయిన క్యాండిడేట్ నెగిటివ్‌గా తన గురించి చెప్పినవని యాక్చువల్లీ నెగిటివ్ చేసిండు కాబట్టి పిచ్చిగా మాట్లాడిన కాబట్టి పిచ్చిగా మాట్లాడిన పాయింట్ చెప్పినందుకు తిడుతూ వీడియో చేసిండు. రియాక్ట్ అవ్వాలంటే 5 నిమిషాలు. ఏముంది ఏదో అన్నాడు, నోరు తిరగని మనిషి అనుకుంటే ఏదేదో ఎర్రి పూలు సంథింగ్ అట్లాంటివన్నీ మాట్లాడాడు. మరి రియాక్ట్ అవ్వాలంటే ఎంతసేపు? కానీ మూర్ఖుడితోటి వాదిస్తే మనల్ని వాడి లెవెల్‌కి దిగజార్చి మాట్లాడతాడు. అంతకు మించి ఇంకేం ఉండదు. మనం వాడి లెవెల్‌కి దిగజార్చి మాట్లాడడం. ఇప్పుడు క్రింజ్‌కు కూడా వ్యూస్ ఉంటాయి. క్రింజ్‌ని కూడా దేవుడు అంటారు. క్రింజ్‌ని కూడా గొప్ప అని చెప్పి కొలిచేటోళ్ళు ఉంటారు. మంచోన్ని తిట్టేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. క్రింజ్‌ని మెచ్చుకునేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ సొసైటీలో, ప్రజెంట్ సొసైటీలో. అంతే, దట్స్ ఇట్. ఇక మనం ఏం చేయలేము. నోరు తిరగదని మాట్లాడితే మరి నాకు నోరు తిరగదా? నేను ఒక రైటర్ని, నేను లిరిసిస్ట్ని, తెలుగు అనర్గళంగా మాట్లాడగలిగేటోన్ని, అన్ని రకాల ఈ మాండలికాలు కూడా వస్తాయి నాకు. ఏ ఊరికి పోతే ఆ మాండలికంలో వాళ్ళతో మాట్లాడగలిగేంత ఉంది. వాడు ఎర్రి పువ్వు నీకు నోరు తిరగదని అంటే నాకు నవ్వాలని వాళ్ళ అర్థం కాలేదు బ్రో. ఏమని అనుకోరు, ఘోరం అనిపించింది. అరే నేను ఇప్పుడు నిరూపించుకోవాలనా? ఇప్పుడు పద్యాలు చెప్పాలనా, పాఠాలు చెప్పాలనా, డైలాగులు చెప్పాలనా? ఉత్తర దిక్కున ఊరిని విడిచితే పల్లెలు, పురములు, పట్టణములు, పేటలు దాటితే, మేటలు దాటితే, అడవులు దాటితే, మడుగులు దాటితే, అన్నీ దాటితే, బొట్టన వేలుతో నెత్తురు పొంగ పులుపు నిదుట విద్యుత్ ధరించి అభిషేకించిన ఆకాశానికి జ్యోతులు చెప్పచ్చు తెలవచ్చు మన నిర్మించుకోవాలని ఇది గొప్పది ఇది కోసం. వేరే కొంతమంది క్రింజ్గాళ్ళని కావాలని తీసేస్తారు. సరే పక్కన పెడితే మనం అక్షయ్ వచ్చిండు. అక్షయ్ ఏంటంటే రోస్టింగ్ దేని మీద చేస్తాడంటే అతను నమ్మిన సిద్ధాంతాలకి ఆపోజిట్గా ఎవరు మాట్లాడినా వాళ్ళని బూతులు తిడతాడు, గట్టిగా మాట్లాడతాడు, రోస్టింగ్ చేస్తాడు. కానీ ఇక్కడ మనకి ఆ పర్సనాలిటీని చూపించలేడు కాబట్టి చూపించలేదు. చాలా సాఫ్ట్గా ఉన్నాడు, చాలా నీట్గా ఉన్నాడు, పద్ధతిగా ఉన్నాడు. ఒక ఐటీ ఎంప్లాయీ ఎట్లా బిహేవ్ చేయాలో అట్లా బిహేవ్ చేసిండు.
మమ్మల్ని రోస్ట్ చెయ్యి అని అంటే వాళ్ళని ఏదో రోస్ట్ చేయబోతుంటే కౌంటర్లు వేస్తారు. ఆ నలుగురు జడ్జెస్ కౌంటర్లు వేస్తూనే ఉంటారు. అయినా కానీ రోస్ట్ చేయాలి. అండ్ రోస్ట్ డైరెక్ట్‌గా చేస్తే తీసుకుంటారా, హర్ట్ అయితే తీసుకోరు కదా అన్న పాయింట్ కూడా సబ్‌కాన్షియస్‌గా రన్ అయితా ఉంటది కాబట్టి చూసి రోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. డైలాగులు వేస్తున్నాడు. రోస్ట్ చేయడము అంటే అవమానించడమేనా అనే తట్టుగా అయిపోతది. ఇప్పుడు 'నవదీప్ భాయ్ నాకు సినిమాలు అంటే నన్ను రోస్ట్ చేయంటే మీకు సినిమా వచ్చింది ఎప్పుడో 'జమాల్', 'ఆర్య 2' అప్పుడొచ్చింది. ఆ తర్వాత బడ్జెట్‌లు పెరిగినాయి గానీ మీ బడ్జెట్ పెరగలేదు. మీ స్క్రీన్ స్పేస్ పెరగలేదు అన్నాడు. అది అంటే ఫన్ జనరేట్ కావాలి మళ్ళీ. ఈ రోస్టింగ్‌లో దరిద్రం ఏందంటే రోస్ట్ చేసేటప్పుడు ఫన్ కూడా జనరేట్ కావాలి. సో, అది వర్కౌట్ కాలేదు. ఇటు శ్రీముఖి దగ్గర కూడా అంటే శ్రీముఖిని కూడా గుర్రంతో పోల్చి కంటిన్యూ చేయబోతుంటే కూడా అది పెద్దగా వర్కౌట్ కాలేదు. గుర్రంని కట్టేసినట్టుగా కట్టేస్తే ఒకటే చోటుండి వర్క్ చేయాలన్నట్టుగా మీరు కూడా ఒకటే చోట నిలబడి చేయాలన్నట్టుగా అక్కడ మర్యాద ఇవ్వాలనా వద్దా, వాళ్ళు రోస్ట్ చేయమంటే చేయాలనా వద్దా అని ఒక రకమైన డెలులు దలైలామా అన్నిట్లలో ఉండి మనోడు కొంచెం ఇబ్బంది పడ్డాడు అనిపించింది. సో 2 మినిట్స్ టైం ఇస్తున్నా ఏదైనా చెయ్యి అంటే ఇప్పుడు మనోడికి డాన్స్ రాదు, సాంగ్స్ రావు. ఏదైనా చెయ్యి అంటే సడన్‌గా చేయడానికి కామెడీ అంటే జోకులు చెప్పడం ఇట్లా రాదు. మనోడికి వచ్చింది ఏంటంటే నేను రివ్యూవర్‌ని విమర్శించడం వస్తది నాకు. క్రిటిసైజ్ చేయడం. అతను రోస్టింగ్ కించపరచడం అనుకోవచ్చు. ఆ టైప్‌లో చేయాలి. అట్లా చేస్తే వర్కౌట్ కాదు. అదే ఏం చేయాలో అర్థం కాలేదు. ఏ బేసిస్ మీద తీసుకుంటారు మీరు అని చెప్పి ఆర్గ్యూ చేద్దామని చూసిన. ఆర్గ్యుమెంట్‌లో నేను తోపుని ఆర్గ్యుమెంట్ చేయండి అంటే ఆర్గ్యుమెంట్ చేయలేడు వాళ్ళతోటి కూడా ఇప్పుడు. జడ్జితో ఆర్గ్యుమెంట్ చేయాలన్నా గాని కష్టమే కదా! అన్ని రకాలుగా బ్లాక్‌లో ఉన్నాడు. సో, లవ్ ట్రాక్‌లు ఉంటాయి కదా! అవి ఉంటాయి కదా! ఇవి ఉంటాయి కదా! అని అంటాండు. లవ్ ట్రాక్‌లు ఎందుకుంటాయి అని వీళ్ళు గట్టిగానే మాట్లాడారు వీళ్ళు కూడా. లవ్ ట్రాక్‌లు ఎందుకుంటాయి? ఇది ట్రూ లవ్స్ ఇది రియాలిటీ షో రియలిస్టిక్ షో అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతుర్రు. ఆ లవ్ ట్రాక్‌లు ఏసుకుంటారు అనేది మనకందరికి జగమెరిగిన సత్యం. కాకపోతే జనాలకి అది చెప్పలేం కదా! ఆ పాయింట్ చెప్తే వాళ్ళెందుకు యాక్సెప్ట్ చేస్తారు? సో, దట్ ఈస్ హో గయా. సో, మొత్తానికైతే అభిజిత్ సీరియస్ అయిపోయిండు. అందరూ సీరియస్ అయిపోయిండ్రు. నేనైతే రెడ్ ఇస్తున్నా బావ అని చెప్పి ఇయ్యంగానే కంగ్రాచ్యులేషన్ రెడ్ వచ్చింది హ్యాపీ అన్నట్టుగా శ్రీముఖి చేయడం క్రింజ్ అనిపించింది. అవసరమా? ఒక వ్యక్తిని పంపిస్తే గౌరవంగా రెడ్ ఇచ్చేసి పంపిస్తే అయిపోద్ది. మనం మధ్యలో దూరి మనం ఎగిరి దుంకి తను రెడ్ ఇయ్యండి అయిపోద్ది, లొల్లిపోద్ది. కంగ్రాచ్యులేషన్ మంచిగా ఇచ్చిర్రు రెడ్ ఇచ్చిర్రు అని అనడం ఎందుకు? ఆయన రోస్ట్ చేసిర్రు అన్నట్టు మీరు నాకు అర్థమైంది. ఇప్పుడు అతను వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోయిన తర్వాత అంటారు ఇప్పుడు చేస్తాడు చూడు కంటెంట్, ఇప్పుడు చేస్తాడు చూడు రోస్ట్, ఇప్పుడు చేస్తాడు చూడు రీల్స్ అని. లిటరల్లీ జడ్జెస్‌కి ఉన్న యాటిట్యూడు నవదీప్ అన్న అది ఒక స్టోరీ పెట్టిండు. ఏంటిది? థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్ అని చెప్పి బుద్ధుడి కాలు మీద అది రాసినట్టుగా కాలు ముఖం మీద చూపించినట్టు బుద్ధుడి కాళ్ళ మీద ఇట్లా థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్ అంటే నీ డెసిషన్ నీ ఒపీనియన్ నా కాలు కింది మట్టితో సమానం. నాకు జుజుబి నిన్ను నేను దేకను కూడా దేకను. నా కాలు కింద మట్టితో సమానం అన్న సెన్స్‌లో చెప్పిండు అన్నట్టు. కాలు చూపించిండు అన్నట్టు. ఎవరెవరైతే మాట్లాడుతున్నారో అది రిజెక్ట్ అయిపోయి బయటకొచ్చి మాట్లాడుతున్న వాళ్ళందరికీ వర్తిస్తది. రివ్యూవర్లు ఎవరైతే ఈళ్ళని గిట్ల అంటావా, ఉప్పల్ బాల్‌ని గట్ల అంటావా అని మాట్లాడిరో వాళ్ళందరికీ వర్తించేలాగా కాలు చూపించింది అన్నట్టు. మీరు ఏమైనా మాట్లాడుకోండి మాకు నచ్చింది చేస్తాం అనేది ఇండైరెక్ట్‌గా చెప్తున్నట్టు. అది గ్రేట్ యాటిట్యూడ్. మీరు ఎన్నైనా తిట్టుకోరి నా పని నేను చేసుకుంటా అని చెప్తాడు. సరే చేసుకోరి ఎవరి పని ఏది ఆగదు. ఇప్పుడు 'బిగ్ బాస్' వచ్చిందంటే మళ్ళీ 'బిగ్ బాస్' గురించి మాట్లాడాల్సిందే. ఏదైనా పాజిటివ్ కంటెంట్ వాళ్ళ తరపున వచ్చిందంటే అది కూడా మాట్లాడాల్సి వస్తది. నెక్స్ట్ గాయత్రి అనే పర్సన్ వచ్చింది. ఏమో వాళ్ళు ఎక్కడ నచ్చి ఎందుకు గ్రీన్స్ ఇచ్చిర్రో నాకు అర్థం కాలేదు. మీకేమన్నా అర్థమైందా? నాకైతే అర్థం కాలేదబ్బా. అంటే ఆమె ఒక డ్రామా చేసింది. ఒక డెమో లాగా. అంటే నామినేషన్ చేసిన పర్సన్ అక్కడ బాత్రూమ్‌లో ఉంటే ఎట్లా క్లీన్ చేస్తావు? నామినేట్ నువ్వు ఆమెను చేస్తే ఎట్లా ఫీల్ అవుతావు? ఇట్లా రకరకాలుగా సెగ్మెంట్స్ ఇచ్చి మరీ చేయించిర్రు. మిగతా వారిని చేయించిర్రు. అందరికీ అట్లా చేయించలేదు. ఇప్పుడు అక్షయ్ అనే పర్సన్ మొత్తుకున్నది గదే. ఏదైనా ఈరి చేద్దాం. వేరే వాళ్ళు కూడా ఏదైనా ఇచ్చిర్రంటే లేదు చాలా మందిని పంపించిన వాళ్ళని టక పంపించేసారు. నెక్స్ట్ గాయత్రికి ఆమె 100 కేజీస్ నుంచి 45 కేజీస్ తగ్గి కొంచెం వెయిట్ లాస్ అవ్వడం అంటే 55 కేజీలకు రావడం అంటే మామూలు విషయం కాదు. మరి ఇదేమన్నా అచీవ్‌మెంట్ కింద ఫీల్ అయ్యి డెడికేషన్‌కి ఇచ్చిర్రా తెలవదు. సో, నెక్స్ట్ గోల్డ్ డ్రాప్ వాళ్ళు వచ్చారు. గోల్డ్ డ్రాప్‌లో పోతురాజు, పూజిత, సాగరిక, షర్మిత సంథింగ్ ఏదో ఇంకొక ఆమె మొత్తం. సో, నలుగురొచ్చిర్రు. ఆర్‌సీకే ఐదుగురొచ్చిర్రు. ఆర్‌సీకేని ఇన్నోసెన్స్ బేస్ మీదకెళ్ళి తీసేసిర్రు. ఆర్‌సీకే ఇన్నోసెంట్ అంట. ఏమో మరి అక్కడ ఇన్నోసెంట్‌గా బిహేవ్ చేసినట్టుగానే అనిపిస్తుంది చూస్తుంటే. కానీ మనకు అది చూపించలేదు. చూపిస్తే బాగుండేది. సో, ఆర్‌సీకే వీడియోలలో రెబెల్, కౌంటర్‌లు, కామెడీలు, రోస్టింగ్‌లు ఇవన్నీ చేస్తాడు. ఇప్పుడు అక్షయ్ కూడా రోస్టింగ్‌లు చేస్తున్నాడు. బయటనేమో చాలా సింపుల్‌గా సైలెంట్‌గా ఉన్నాడు. ఇక్కడ ఆర్‌సీకే కూడా మరి బయట సైలెంట్‌గా ఉన్నాడా? ఇతను చూస్తుంటే చాలా ఇన్నోసెన్స్ కనబడుతుంది. అది నీకే బ్యాక్ ఫైర్ అయిద్దేమో లోపల పోతే. అందుకే నువ్వు వద్దు అని చెప్పడం. ఇక పూజితకి ఏదో ఒకటి
అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ చెప్పారు. పోతురాజుది కొంచెం బాధాకరమైన విషయం. అతను చెప్పిన పాయింట్ అదే. అమ్ నాకు మా అమ్మ అంటే ఇష్టం అంటే అమ్మతోనే ఉండిపో అని చెప్పడం. ఇంకోరెవరో అదే బీటెక్ చదివినా అంటే బీటెక్ చదివితే బీటెక్ చదివి జాబ్ చేసుకోవాలి కదా అని చెప్పడం. ఇట్లా అట్లా అక్కడ కౌంటర్లు వేస్తా పోయారు. వాళ్ళకి వద్దు అనుకున్నారంటే కౌంటర్లు వేసుకుంటూ పోయారు. ఇక్కడ సాగరికకి అక్కడ చికెన్ ఏదో పెట్టిర్రు. లోపల చెయ్యి పెడితే తలిగింది. అదేందో చెప్పాలి అని అంటే చికెన్ తలగంగానే అదేదో చెయ్యిలాగానో మనిషిలాగానో ఒక ఫీలింగ్ వస్తుంది చూడు. అట్లా వచ్చేసరికి భయపడ్డది. భయపడితే దీనికే భయపడుతున్నావు అవమానించరు. దీనికే భయపడుతున్నావు మరి విన్నర్ అవుతారా అని చెప్పి ఇట్లాంటివి అనడం కొంచెం తప్పుగా అనిపించింది. సో వాళ్ళందరినీ పంపించేసారు. ఎందుకంటే వాళ్ళ దాని నుంచి వీళ్ళు అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఒకరు. ఆ ఒకరు వచ్చేసారు సృష్టి. నెక్స్ట్ రుచిత వచ్చింది లాస్ట్. రుచిత వచ్చినప్పుడు ముసలమ్మ గెటప్లో వచ్చింది ఫస్ట్. మనవరాలా ఎక్కడున్నావో మనవరాలా అని చెప్పి స్టార్ట్ చేయడం బాగుంది, ఎత్తుకోవడం బాగున్నది. కానీ నవదీప్ గురించి ఏమో అంత మంచిదే కానీ ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు నువ్వు అన్నది అది ఓకే. బిందు మాధవ్ కూడా ఆడపుల్లెట కదా నువ్వు అని చెప్పి అన్నది ఓకే ఫైన్. కానీ అభిజిత్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే నాకంటే నడుములు లేవై పొద్దుగా లేచి ఆకిలు ఊడ్చుకోవాలి ఇల్లు ఊడ్చుకోవాలి బోల్దాం వాళ్ళ బట్టలు విండాలి నీ వేసినాక నడుములు ఆగాయి కానీ నీకెందుకయ్యా నీకు శాతగా ఇస్తలేదా నీకు పడసు పొరను నువ్వు ఎందుకు ఆటలాడలేదు అని అన్నది. అనగానే అక్కడ అభిజిత్ ట్రిగ్గర్ అయింది. తెలిసిపోయింది మొఖం సీరియస్ అయిపోయింది. అక్కడి నుంచి కంప్లీట్ సీరియస్గానే ఉన్నాడు. ఆ రుచిత అని నెగిటివ్ చేస్తూనే ఉన్నాడు, నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. స్పోర్టివ్ స్పిరిట్ ఉంటుంది, స్పోర్టివ్గా తీసుకుంటాడు అని అనుకున్నట్టుంది ఆ అమ్మాయి. అట్లాంటి ఏం ఉండవు అక్కడ. స్పోర్టివ్ స్పిరిట్ ఉండదు, యాక్టివ్ స్పిరిట్ ఉండదు, ఏం ఉండదు. అదంతా ఒకప్పుడు. ఇప్పుడు ఈ చేంజ్ బీటెక్ చేసిన ఆ తర్వాత కోవిడ్ రోడ్ల మీద పాంప్లెట్లు పంచిన ఆర్టిస్ట్ అవ్వాలన్న కోరుకుంటే కానీ ధైర్యం చేయలేకపోయినా కోవిడ్ టైంలో చావు భయం వల్ల యాక్టర్ అయిద్దామని ఫిక్స్ అయిపోయిందంట. అంటే చర్చలోపు యాక్టర్ అవ్వాలి ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి చర్చలోపు యాక్టర్ అవ్వాలని ఫిక్స్ అయిందని చెప్పడం. ఆ తర్వాత నా జర్నీ చూసి నేనే ఇన్స్పైర్ అవుతా అన్న మాటకి బిందు మాధవ్ బాగా ఇన్స్పైర్ అయింది. ఎస్ నీ జర్నీ చూసి నువ్వే ఇన్స్పైర్ కావాలి అప్పుడే సెల్ఫ్ లవ్ అనేది ఉంటేనే వర్కౌట్ అవుతుందని చెప్పింది. వెరీ నైస్. ఇప్పుడు నా జర్నీ చూసి నేనే ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. మరి ఎన్నిసార్లు అకౌంట్ పోయినా ఏం జరిగినా మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా వచ్చిన నేను ఊకే చెప్తుంటా కదా సెల్ఫ్ డబ్బా అని కొంతమంది అంటూ ఉంటారు. సెల్ఫ్ డబ్బా కాదు, సెల్ఫ్ మోటివేషన్. సెల్ఫ్గా నా స్టోరీ నాకు ఇన్స్పైరింగ్గా ఉంది అని నేను చెప్పుకోవడం అన్నట్టు. నాకు నేను మీతోనే కాదు నాకు నేను చెప్పుకుంటున్నట్టు గుర్తు చేసుకుంటున్నట్టు. సరే ఆ తర్వాత ఇక ఒక టాస్క్ ఇచ్చారు, టైర్ ఇచ్చారు. టైర్ని బొర్లిస్తా స్టోరీ వీళ్ళు అడిగే క్వశ్చన్లు చెప్పాలి అంటే క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పాలంటే చెప్పింది. వెరీ నైస్. అది కూడా చేసింది సక్సెస్ఫుల్లీ. అండ్ నీ లైఫ్లో హీరో ఉన్నాడా అని అంటే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని ఇండైరెక్ట్గా అడిగితే 3 గ్రీన్స్ ఇస్తే చెప్తాను. వావ్ అనిపించింది. అంటే ప్రతిదానికి ఫలితం అనేది ఉండాలి, ఊరికనే ఎందుకు చెప్పడం అనే సెన్స్ అన్నట్టు. ఆ తర్వాత అభిజిత్ వర్సెస్ రుచిత జరిగింది. శ్రీముఖి మీరిద్దరు హౌస్మేట్స్ అయితే అభిజిత్ అండ్ నువ్వు హౌస్మేట్స్ అయితే అభిజిత్ నీకు చెప్పకుండా నీ ఫుడ్లోంచి కొంత పోర్షన్ దొంగతనంగా తిన్నాడు. అప్పుడు ఏం చేస్తావు అంటే అట్లా ఎట్లా తింటారు అని చెప్పి అడగడం స్టార్ట్ చేసింది. బాగానే అడిగింది. అడిగే దాంట్లో అభిజిత్ హౌస్మేట్ లాగా బిహేవ్ చేయలేదు. ముసలమ్మ గెటప్లో ఉన్నప్పుడు నన్ను అవమానించింది ఈమె అనే పాయింట్లోనే ఉండిపోయి ఏం చేస్తావు అని చెప్పి అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి మాట్లాడిండు, అవుట్ ఆఫ్ ద లైన్ వచ్చి మాట్లాడేసిండు. అంటే స్కిట్కి ఆ టాస్క్కి బయటకు వచ్చి మాట్లాడినట్టుగా అనిపించింది. సో మీరు భయపడతారు అనగానే నువ్వు భయంకరంగా ఉన్నావేమో అందుకే నేను భయపడతానేమో అని అన్నాడు. ఇది బాడీ షేమింగ్ కిందకే వస్తుంది. లిటరల్లీ బాడీ షేమింగ్ కిందకే. నువ్వు భయంకరంగా ఉన్నావేమో అందుకే డెఫినెట్గా భయపడతాను అన్నాడు. అంటే ఆ అమ్మాయిని భయంకరంగా ఉన్నావు అన్నాడు. అంటే తెల్లతోలు లేదనా ఏందన్నట్టు అక్కడ అర్థం అంతే కదా బేసిక్గా. సో ఇంతకు ముందు నాకు కూడా కొంచెం అనిపించింది కానీ అని చెప్పి అంటాడు. అంటే ఇంతకు ముందే నాకు అనిపించింది అన్న పాయింట్ అన్నాడు. అంటే ముసలమ్మ గెటప్ అప్పుడే నేను తీసేయాలి అన్నట్టుగా అనిపించింది అన్న సెన్స్ అన్నట్టు. నెక్స్ట్ రుచిత అంటది పర్సనల్ అటాక్ చేస్తున్నారా ఇప్పుడు మీరు, ఇది హౌస్మేట్ టు హౌస్మేట్ జరుగుతుంటే మీరు పర్సనల్ అటాక్ చేస్తున్నారా అంటే నేను ఎలా మాట్లాడాలో నేను ఎలా ఉద్దేశించి మాట్లాడాలో నువ్వు డిసైడ్ చేస్తావా అంటాడు. అంటే ఇక్కడ జడ్జి పొజిషన్లో ఉన్నాడు ఆయన, హౌస్మేట్గా మారలే. శ్రీముఖి అర్థం చేసుకుంది ఆయన బాగా సీరియస్ అవుతున్నాను అర్థం చేసుకొని అతను తిన్నదాలో సగం నాకు ఇచ్చాడు అని అంటే సారీ అవునా నీకు ఇచ్చిండా అయితే సారీ అని ఈమెకు కూడా అర్థమైపోయింది. అంటే ఇతను నాకు రివర్స్ అవుతున్నాడు, ఇష్టం ఉన్నట్టుగా పర్సనల్ లెవెల్కి తీసుకుని పోయి మాట్లాడుతున్నాడు, అతనికి నచ్చలేదు, అయితే నువ్వు ఆడలేదు సరిగ్గా అన్నది ఆయనకి ట్రిగ్గర్ అయినట్టుంది, స్పోర్టివ్గా తీసుకున్నట్టున్నాడు. సో ట్రిగ్గర్ అయింది కాబట్టి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు, పర్సనల్ అటాక్ చేస్తున్నాడు అని అనిపించి పర్సనల్ అటాక్ చేస్తున్నారా అని అడిగింది. ఎలా ఉద్దేశించి మాట్లాడకుండా నువ్వే డిసైడ్ చేస్తావా అని అనడం. అంటే తను పొగ చూపించేసింది అంతే, నువ్వు నన్ను అంటావా అని సంగతి చెప్తా అని. ఇప్పుడు చూడు మిథిలేష్ వచ్చిండు, అభిజిత్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనగానే అభిజిత్లో అంటే మిథిలేష్లో నన్ను నేను చూసుకుంటున్నా అని చెప్పి ఒక డైలాగ్ కొట్టిండు. అంటే పొగిడితే పని కాకుండా ఉండదు, పొగిడితే పని అవుతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. చూడు ఫోన్ చూస్తున్నావు
నీ కళ్ళు ఖరాబ్ అవుతాయి. చూడు ఆల్రెడీ చాలా అందమైన ఐసు. నీ నీ ఫేస్‌కి నీ కళ్ళే అందం. అట్లాంటిది నీ కళ్ళు ఖరాబ్ కావా ఎక్కువసేపు ఫోన్ చూస్తే? ఎట్లా అనిపించింది? మెచ్చుకున్నట్టు అనిపియలేదా? ఇదివరకు కూడా మనం ట్రై చేసినాం ఇది. మెచ్చుకున్నట్టు అనిపియలేదా? హ్యాపీ అనిపియలేదా? అట్లుంటదన్నట్టు. సో, ఆ తర్వాత సారీ చెప్దామని ఫిక్స్ అయిపోయింది. సారీ 2 రకాలుగా అన్నట్టు. ఇక్కడ స్కిట్‌లో భాగంగా ఏదైతే మీరు ఆర్టిఫిషియల్ ఆర్గ్యుమెంట్‌లో భాగంగా సారీ చెప్తున్నట్టే చెప్పి, మీరు ఫీల్ అయితే సారీ నేను అట్లా అనుకోలేదు. మీరే తిన్నారనుకున్నా. తను కూడా తిన్నదా? ఓకే. ఓకే. మీకు సారీ అని చెప్పి చెప్పడం అనేది అదొక డబుల్ రియలైజేషన్. అంటే 2 వేస్‌లో చెప్పినట్టుగా అయిపోయిందన్నట్టు. ఇప్పుడు ఆయన ప్రతీదీ కూడా 2 వేస్‌లో మాట్లాడిండు. డబుల్ మీనింగ్ తోటే మాట్లాడిండు. నువ్వు నన్ను అంటే ఈ ఇష్యూ మాట్లాడకుండా హౌస్‌మేట్ ఇష్యూ మాట్లాడకుండా తిప్పి మాట్లాడడం అనేది చేసిండు. సరే. అభిజిత్ అది మీకు అనిపించిందో లేదో గానీ దిస్ ఈజ్ మై ఫీడ్‌బ్యాక్ అబౌట్ యూ అని చెప్పి అభిజిత్ గట్టిగానే మాట్లాడాడు. కాన్ఫిడెన్స్ కాదు నీది ఓవర్ కాన్ఫిడెన్స్. అది నీకు అనిపించిందో లేదో నాకు అనిపించింది అన్నాడు. అయ్యో! అంతేంది ఇంకా నువ్వు వెరీ స్ట్రాంగ్ అని చెప్పి వాళ్ళు గ్రీన్ ఇచ్చినాక నువ్వు చాలా ఎంటర్‌టైన్ చేసినావు. నువ్వు ఫిజికల్ టాస్క్‌లో బాగా ఆడినావు. అన్ని రకాలుగా ఉన్నాయి. నువ్వు పర్ఫెక్ట్ కంటెస్టెంట్‌వి అని చెప్పినాక అభిజిత్ కూడా నాకు గ్రీనే ఇస్తాడు అని చెప్పి అన్నది. అనంగానే మెగాలోమానియాకి, సెల్ఫ్ లవ్‌కి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌కి డిఫరెన్షియేషన్ ఉంటది. ఇది మెగాలోమానియా. నేను నిన్ను ఎంకరేజ్ చేద్దాం అనుకోవట్లేదు అని చెప్పి రెడ్ ఇచ్చిండు. సింపుల్ అబ్బా! రెడ్ ఇయ్యాలని ఫిక్స్ అయిపోయిండు అంతే. ఆ ముసలమ్మ క్యారెక్టర్‌లో తను చేసినప్పుడు రెడ్ ఇయ్యాలని ఫిక్స్ అయ్యిండు. అట్నే ఉన్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి పోయేటప్పుడు కూడా ఎంత సీరియస్ లుక్స్ తోటి ఉన్నాడు. వై సో అనిపించింది. సో, ఇది ఎపిసోడ్‌లో జరిగిన ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ కేర్. టాటా. బై బై. నమస్తే. షబా కేర్. మీకేమనిపించింది? నేను చెప్పినయన్ని వాలిడ్‌గా అనిపించిందా లేదా? వాలిడ్‌గా అనిపిస్తే కింద కామెంట్‌లలో చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే. బాయ్.